ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు, పార్టీలు మారడం, విమర్శలు చేసుకోవడం సహజమే. అయినా ఈసారి వినిపిస్తున్న ఒక స్వరం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. వంగవీటి వంశ వారసుడు వంగవీటి రాధాకృష్ణ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు అటు అధికార పక్షంలోనూ, ఇటు ప్రతిపక్ష కూటమిలోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. చిటికేసి చెప్తున్నా, మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గ విషయంలో ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమిని కాపులు నమ్మవద్దని ఆయన హెచ్చరించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తుంది. దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కోసం పోరాడుతుంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పరిణామాలు కానీ, లేదా జనసేన పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆ సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో మేలు చేయలేదని రాధా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే తన సామాజిక వర్గ బలాన్ని తాకట్టు పెడుతున్నారని, అందుకే కాపులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైన అంశం. జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేరువయ్యారని, ఆయన పాలనలో ఉన్న స్పష్టత ప్రతిపక్షాల్లో కనిపించడం లేదని రాధా పేర్కొనడం గమనార్హం. గతంలో వంగవీటి కుటుంబానికి మరియు వైఎస్ కుటుంబానికి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ప్రస్తుత రాజకీయ వాస్తవాలను ఆయన మాట్లాడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కేవలం ఎన్నికల వరకే పరిమితం అవుతాయని, అధికారం దక్కక కాపు కాపుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అందుకే భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవాలను గ్రహించి జగన్ వైపు నిలబడాలని ఆయన సూచిస్తున్నారు. వంగవీటి రాధా వంటి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఖచ్చితంగా కాపు ఓట్లు బ్యాంకులో చీలిక వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు మరియు గోదావరి జిల్లాల్లో వంగవీటి రంగ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. రాధా మాటలకు అక్కడ విపరీతమైన విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఉన్న యువతకు కూడా రాధా హెచ్చరికలు ఒక రకమైన ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. అధికారం కోసం పవన్ చేస్తున్న సర్దుబాట్లు చివరకు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆయన చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు చక్రాల మీద జగన్ బండి సాగుతుందని, అందుకే ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కడతారని రాధా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిటికేసి మరీ ఆయన చెబుతున్నారంటే క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని ఆయన గమనిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.